Welcome to SR Maths classes. Very important. One card is draw 52 cards. And then the 52 cards లో నుంచి ఒక కార్డును డ్రా తీస్తున్నాం అయితే దాన్ని ఫైండ్ ద ప్రాబిలిటీ కనుక్కోవాలా. ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు? 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. 6 క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాడు? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కార్డ్స్, ఏ కింగ్ ఆఫ్ కలర్, రెడ్ కలర్. ఇప్పుడు రెడ్ కలరు మామూలుగా ఎన్ని ఉన్నాయి? మొత్తం రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి? 26. మొత్తం ఎన్ని? 52 కార్డ్స్ అయితే రెడ్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 26. బ్లాక్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 26. ఆ 26లో రెడ్ అంటే కింగులు ఎన్ని ఉన్నాయి అన్నాడు. రెడ్లో ఎన్ని ఉన్నాయి? 2. రెండు రకాలు విడిపోయినాయి. ఏంటిది? డైమండ్, హార్ట్. డైమండ్ లో ఒకటి ఉంది, హార్ట్ లో ఒకటి ఉంది. అంటే ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నాయి. 2 కార్డ్స్ ఉన్నాయి, అంతే కదా. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంది? ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? ఎన్ని? 52. అప్పుడు పి ఆఫ్ E1, P of E is equal N of E by N of S. అంటే ఎంత? 2/52. ఇది అంతే ఆన్సర్. మన కొట్టివేతలు ఏకపోవచ్చు, ఏం కాదు. సెకండ్ ప్రాబ్లం చూడండి, అర్థమైంది. ఇది కింగులో ఎన్ని కలర్లు ఉన్నాయి? 2 కార్డులు ఉన్నాయి. రెడ్ కలర్స్. రెడ్లో కింగ్ ఓన్లీ 2 ఉన్నాయి. రెడ్లో ఏమేమి ఉన్నాయి? డైమండ్, హార్ట్ 2 ఉన్నాయి కాబట్టి. సో రెండో క్వశ్చన్, ఫేస్ కార్డ్ అన్నాడు. ఫేస్ కార్డులు ఏంటంటే ఫేస్ కార్డులు ఏంటి? జాకు, కింగ్, క్వీన్. అది 3 అంటే మామూలుగా ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డులు 12 ఉంటాయి. 12 ఏంటి చెప్పా? డైమండ్ లో 3, హార్ట్ లో 3, స్పేడ్ లో 3, తర్వాత క్లబ్ లో 3. మొత్తం ఎంత? 12 కాబట్టి 12. దీన్ని ఏమంటారు? ఎన్ ఆఫ్ ఈ. ఇప్పుడు టోటల్ ఎంత అంటే టోటల్ కార్డ్స్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 52. ఇప్పుడు పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 12/52. అర్థమైందా? అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ లో రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. వినాలి ముందు. రెడ్ ఫేస్ కార్డు ముందు ఏమున్నాయి? మొత్తం కార్డులు ఎన్ని? 52. రెడ్ ఎన్ని ఉన్నాయి? 26. 26లో డైమండ్ లో ఫేస్ కార్డు ఎన్ని ఉన్నాయి? డైమండ్ లో 1. దీంట్లో డైమండ్ లో 1, హార్ట్ లో 1. అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం 2. అంతే కదా. రెడ్ ఫేస్ కార్డులు ఎన్ని ఉన్నాయి? రెడ్ ఫేస్ కార్డు ఎన్ని ఉన్నాయి? 2 ఉండేది. అర్థమైందా? డైమండ్ లో 1, హార్ట్ లో 1 కాబట్టి 2. టోటల్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత? 52. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 2/52. అది రెడ్ ఫేస్ కార్డులు. రెడ్ ఫేస్ కార్డులు కదమ్మా. రెడ్ ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి? 6. క్యూను, కింగ్ 5. దాంట్లో 3 ఉంటాయి, దాంట్లో 3 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 6. గుర్తుపెట్టుకున్నారా? ఫేస్ కార్డ్ డైమండ్ లో 3, హార్ట్ లో 3 కాబట్టి 6. ఓకే. 4వ లెక్క ఏముంది? జాక్ ఆఫ్ హార్ట్ అన్నాడు. హార్ట్ అనేది రెడ్డే కదా, బ్లాక్ కాదు. రెడ్ అంటే ముందు ఏముంది? టోటల్ 52. తర్వాత రెడ్, డైమండ్, హార్ట్. అయితే హార్ట్ ఎన్ని ఉండే? జాకు 1గా ఉండేది కాబట్టి 1. అంటే జాక్ ఆఫ్ హార్ట్
అంటే అప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎంత 1 అన్నప్పుడు పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమైతే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత 1/52. అర్థమైందా? అది 4th లెక్క. 5th లెక్క స్పేడ్. స్పేడ్ అంటే ఎన్ని ఉండే? 13 మొత్తం అంతే కదా 13 అంటే స్పేడ్ ఏంది 13 అంటే ఏమైతుంది పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 13/52. అర్థమైందా? అర్థమైందా? స్పేడ్ ఏంది డైమండ్ 13 ఉన్నాయి, హార్ట్ 13 ఉన్నాయి, స్పేడ్ 13 ఉన్నాయి, క్లబ్ 13 ఉన్నాయి కాబట్టి 13/52. తర్వాత నెక్స్ట్ క్యూన్ ఆఫ్ డైమండ్స్. క్యూన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? డైమండ్స్ లో చూడండి క్యూన్ ఆఫ్ డైమండ్స్ అన్నాడు. డైమండ్ అనేది రెడ్డా బ్లాకా? రెడ్ అన్నప్పుడు అంటే 13 ఉన్నాయి. 13లో క్యూ అనేది ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. సో 1/52. ద క్యూన్ ఆఫ్ డైమండ్ ఎంత? 1 అన్నప్పుడు మొత్తం ఎంత? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1/52.